జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. కమాన్పూర్ మండల నుండి నిత్యం ఎలాంటి అనుమతులు లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా మైనింగ్ రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా కోట్లాది రూపాయల మట్టిని తరలిస్తున్నారన్న సమాచారంతో బుధవారం మధ్యాహ్నం రాఘవపురం సమీపంలో టిప్పర్లలో అక్రమటి తరలిస్తున్న సమాచారంతో పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య మౌఖిక ఆదేశాల మేరకు పెద్దపల్లి తహసీల్దార్ తన సిబ్బందితో హుటాహుటిన రాఘవాపురం చేరుకుని 8 అక్రమ మట్టి తరలింపు టిప్పర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య మౌఖిక ఆదేశాల మేరకు అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అక్రమంగా మట్టి తరలిస్తూ పట్టుబడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. శిక్ష తప్పదని, వాహనాలు సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ సిబ్బంది ఆర్ఎలు నవీన్ రావు, ఇంతియాజ్ పాల్గొన్నారు. కమాన్పూర్ మండలం నుండి అనుమతులు లేకుండా మట్టి లారీలలో రవాణా చేస్తున్నారనే విషయాన్ని ఆర్డీఓ గారికి ఎవరో ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు రాఘవపూర్ రోడ్ వైపు వెళ్ళగా 8 మట్టి లారీలు ఎలాంటి అనుమతి పత్రాలు వాళ్ళు చూపనందున వాటిని సీజ్ చేసి మా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆ పత్రాలను పరిశీలించి తదుపరి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సంబంధించి మేము ఎలాంటి అనుమతులు ఇవ్వము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఇస్తారు. కానీ వీళ్ళ దగ్గర మాత్రం ఎటువంటి అనుమతులు వీళ్ళు చూపించలేదు. ఇప్పుడు ఫర్దర్ ఏం చేస్తారు సార్? చట్ట ప్రకారం ఆర్డీఓ గారికి నివేదించడం జరుగుతుంది. వాళ్ళ పై అధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటారు. సార్, ఒకవేళ అనుమతులు ఉంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు నడపచ్చు, ఎట్లా ఉంటుంది? అది ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చే అనుమతులు. ఆ అనుమతి పత్రంలో ఏ నిబంధనలు అయితే ఉంటాయో, అంటే ఎంత క్వాంటిటీ తీసుకెళ్ళొచ్చు, లేదా ఏ సమయం నుంచి ఏ సమయం మధ్యలో తీసుకెళ్ళొచ్చు, ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళొచ్చు, ఏ డేట్లో తీసుకెళ్ళొచ్చు, వాటిని నిబంధనలు ఉంటే ఆ నిబంధనల ప్రకారం మాత్రమే వాళ్ళు తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు రాఘవపురం కాకుండా పెద్దపల్లి మండలంలో చాలా గ్రామాలలో కూడా రాత్రి మట్టిలు కొడుతున్నారు, మట్టి అక్రమంగా తరలిస్తున్నారు అన్నారు. అది మీ నోటీస్కి వచ్చిందా సార్? అక్రమంగా మట్టి తరలిస్తే మా సిబ్బంది, మా ఆర్ఐలు కానివ్వండి, ఇతర సిబ్బంది కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, అక్రమ మట్టి రవాణా అరికట్టడం కోసం నిరంతరం నిఘా పెట్టడం జరిగింది. ఏ వెహికల్ అయితే ఒకవేళ మా దృష్టిలో ఉంటే ఖచ్చితంగా దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది, అనుమతి లేకుండా వెళ్తే.